అందుకే అక్కడికి వెళ్తే ఇక్కడి జీతం కంటే మూడింతలు ఎక్కువ వస్తుంది. 3 సంవత్సరాల్లో మనం కొంతవరకు బాగా సెటిల్ అవ్వచ్చమ్మా. 3 ఏళ్ళు నువ్వు అలా దేశం కాని దేశం వెళ్ళిపోతే ఇక్కడ మమ్మల్ని ఎవర్రా చూసుకునేది? ఇన్నాళ్ళు మీ నాన్నగారు లేరని బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? అమ్మా, 3 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి కదమ్మా. అంటే కాంట్రాక్ట్ లో సైన్ చేసావా? అమ్మా వింటున్నావా? కాంట్రాక్ట్ లో సైన్ చేశాడంట. అలా అయితే 3 ఏళ్ల వరకు తిరిగి రావడం కుదరదమ్మా. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? అంత దూరం వెళ్ళి సంపాదిస్తేనే మనం బ్రతకగలమా, లేకపోతే బ్రతకలేమా? దేవుడి దయతో ప్రస్తుతం సంపాదిస్తున్న దానితో సంతోషంగానే ఉన్నాం కదరా. నా మాట వినరా? ఈ హైదరాబాద్ లోనే ఎక్కడొక్కడ పని చేయరా. వచ్చే సంవత్సరం నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారా. అంత దూరం వెళ్ళొద్దురా. అశ్విన్ అలా వెళ్తుంటే ఎలా ఊరుకున్నావని మీ అత్తయ్య మావయ్య తులసి నన్ను నిలదీస్తే వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలరా? నువ్వు కోట్లకి కోట్లు సంపాదించాలనే అత్యాశ నాకు లేదురా. నువ్వు నా కళ్ళ ముందుంటే చాలరా. నువ్వే నా ఆస్తి. నువ్వు దూరంగా వెళ్తేనే